హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను లెమన్ జ్యూస్ చేస్తున్నానండి. ఏం చక్కగా చల్లగా కూల్గా చాలా బాగుంటుందండి. మనం ఎండలో వచ్చామని అనుకోండి, ఒక గ్లాస్ తాగితే ఇక హమ్మయ్య అనిపిస్తుందండి. మాకు చాలా బాగుంటుందండి. ఇందులో పుదీనా వేశాను, ఐస్ క్యూబ్స్ వేశాను. ఇక ఇవన్నీ మనం ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది చాలా బాగుంటుందండి. మన ఒంటికి కూడా చలువ. ఇది తాగితే మనకు అసలు ఎండలో నుంచి వచ్చాక ఇక రిలాక్స్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇది దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం. పుదీనా ఆకులు, నిమ్మరసం 2 పెద్ద నిమ్మకాయలు పిండుకున్నానండి, నిమ్మరసం. ఇక ఆ తర్వాత షుగర్, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్, అది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను దీనికి కిన్లే సోడా వాడుతున్నానండి. కిన్లే సోడా వాడితే చాలా బాగుంటుందని చెప్పేసి ఇది వాడుతున్నాను. ఇంకా కాస్త మనకు నీళ్ళు అవసరం ఉంటే కనుక వేసుకోవచ్చు. నేను పుదీనాకులు ఇక్కడ మిక్సీ పట్టుకొని ఇలా రసం తీసుకుంటున్నానండి. ఈ రసం అంతా కూడా మనకు వచ్చేటట్టుగా బాగా ఇది ఇలా స్పూన్తో నొక్కి పడితే మనకు రసం అంతా వచ్చేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాం కదా. ఇక నేను ఇక్కడ జార్ తీసుకున్నాను ఒకటి. ఈ జార్లో నేను ఇప్పుడు పుదీనాకులు వేసేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. మనకి చల్లగా కూల్గా ఉండాలి కదా, అందుకోసం వేస్తున్నాను. పుదీనా రసం ఇందాక తీసుకున్నాం కదా, ఇది వేస్తున్నాను. ఇది వేస్తే మనకి ఎంతో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకోసమని అది వేస్తున్నాను. ఇక నిమ్మరసం, ఇక షుగర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, ఇంత కూడా వేసుకోవద్దు. కొద్దిగా చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇవన్నీ కరిగేటట్టుగా నేను నీళ్లు పోస్తున్నాను, చల్లటి నీళ్ళు పోస్తున్నాను. ఇదంతా మనకు షుగరు ఇవన్నీ కూడా కలుపుకునేటట్టుగా, ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను కిన్లే సోడా వేస్తున్నానండి ఇందులో. ఇదిగోండి, కిన్లే సోడా వేస్తే మనకి ఇది ఇలా మనకు పైకి వచ్చినట్టుగా తేలినట్టుగా చాలా బాగుంటుంది. అందుకని కిన్లే సోడా వేస్తున్నాను ఇక్కడ. ఇక ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఒక 4 గ్లాసెస్ సరిపడా నేను చేస్తున్నాను ఇక్కడ. ఇదంతా కూడా మనం ఇదిగో చూడండి, నేను గ్లాసులు 4 పెట్టాను ఇక్కడ. ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. మనకి ఇంకా కూల్గా కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఇక నేను 4 గ్లాసులలోకి నేను సర్వ్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఆహా ఎంత బాగుంది చూడండి. మనకు తాగాలనిపిస్తుంది కదా. మనకి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, గెస్ట్ వచ్చినప్పుడు కానీ, ఎవరు వచ్చినా కూడా ఇలా చేసి మనం ఇచ్చామనుకోండి చాలా బాగుంటుంది. ఒట్టిగానే నిమ్మరసం కాకుండా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.